ఆలయం యొక్క ప్రతిష్టోత్సవంలో పాల్గొని దేవుని దీవెనలను ప్రత్యేక విధంగా అపారంగా పొందాలని చెప్పి మేమందరినీ కూడా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇక్కడ చేస్తున్న ఈ ప్రార్థనలకు, ఆలాపిస్తున్న గీతాలతో మీరు అందరూ కూడా ఐక్యం కండి. దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించి ధ్యానించి ఆ ప్రభువు భక్తితో ప్రార్థించుకోండి. దేవుని యొక్క దీవెనలతో నింపబడిన వారుగా తిరిగి మీ గృహములకు వెళ్ళవచ్చు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని యొక్క ప్రేమ, పవిత్రాత్మ యొక్క సహవాసం మీ అందరితో ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరికి కూడా ఎంతో శుభదినం. నేను ఈ దేవాలయమును మనం తిరిగి పరిశుద్ధ కుటుంబం అనగా యేసు మరియా యేసేపు అనే ఈ లోకమును తెలిసినటువంటి ఈ యొక్క పవిత్ర కుటుంబం పేరిట దేవునికి సమర్పించుకుంటున్నాం. ఇది దేవుని యొక్క ఆలయమే. మనం దానికి పేర్లు పెట్టుకున్నా అది చివరికి దేవుని యొక్క ఆలయం, దేవుని యొక్క మందిరమే అని గ్రహించి ఈ శుభ తరుణమున దేవుని యొక్క మహిమాయుత వరప్రసాదములతో ఈ జలములను నింపమని, మరి ఈ జలములను ప్రోక్షించడం ద్వారా ఇక్కడ ఈ ఆలయం పవిత్రపరచబడి దేవుని యొక్క మహిమ చేత నింపబడాలని మనం ప్రార్థించుకుందాం. మన జ్ఞాన స్నానమును కూడా ఇది జ్ఞాపకపరుస్తున్నది. మన పాపములను కడిగి వేయమని, ఈ ఆలయ ప్రాంగణమును పవిత్రపరచమని భక్తితో ప్రార్థించుకుందాం. ఈ ఆలయాన్ని ఆశీర్వదించడానికి ఉపయోగించే నీటిని దేవుడు దీవించి తన శక్తి మహిమల చేత నింపాలని చెప్పేసి ప్రార్థించుకుందాం. సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మీరు ఆత్మ శరీర జీవమునకు మూలాధారం, మీరు నీటిని జీవమునకు ఊటగను పవిత్రతకు మూలముగాను ఉండచేస్తుంది. ఈ నీటి ద్వారా ఆత్మలను సైతము శుద్ధి చేసి నిత్య జీవమును అనుగ్రహిస్తున్నారు. కావున ఈ నీటిని దయతో ఆశీర్వదించండి. ఈ నీటి ద్వారా ఆత్మలను సైతం శుద్ధి చేసి నిత్య జీవం అనుగ్రహించుతున్నారు. కావున ఈ నీటిని దయతో ఆశీర్వదించండి. ఇది మా పాప క్షమకు, రోగ నివారణకు, పిశాచి శక్తిని పారద్రోలుటకు, రక్షణాయుతమైన మీ కృపానుగ్రహమును పొందుటకు ఒక పవిత్ర సాధనంగా ఉండునుగాక. పతితమైన మానవ స్వభావమును పునరుద్ధరించిన జ్ఞాన స్థానమును జ్ఞాపకపరుస్తూ మీ హృదయానుగ్రహ జీవ జలధారను మా యందు ప్రవహింపచేయండి. తద్వారా మేము నిర్మల హృదయముతో మీ దరి చేరి రక్షణ భాగ్యమును పొందగలుగుతుందాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. అలా చెప్పండి. నేను దేవాలయము నుండి జలము ప్రవహించుట చూచితిని. ఈ జలము ఎచ్చట ప్రవహించునో అచ్చట నిత్య జీవము లభించునుగాక. సహోదరులారా, పవిత్ర ప్రేమ విశ్వాసములతో సమావేశమైన మనం సజీవ సత్య సభకు గుర్తుగా ఉన్నాం. ఈ దేవాలయం పవిత్రపరిచే ఈ సమయమున జయసభ సభ్యులైన సకల పునీతుల సహవాసమును, వారి ప్రార్థనను జ్ఞాపకపరుచుకుంటూ కోరుకుంటూ ప్రార్థించుదాము. ఇప్పుడు సకల పునీతుల ప్రార్థన ఆలాపించబడుతుంది. ఆ సందర్భంలో మన ఆలయాన్ని వెలుపల భాగంలో ఈ యొక్క పరిశుద్ధ తీర్థమును ప్రోక్షించి ఆశీర్వదించడం జరుగుతుంది.